హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి గార్డెన్ హార్వెస్టింగ్. ఫస్ట్ గార్డెన్ అంతా ఎలా ఉంది, ఏమేమి వచ్చాయి హార్వెస్టింగ్కి చూసేద్దాం. చాలా డేస్ గ్యాప్ వచ్చింది కదా గార్డెన్ వీడియోకి. ఆల్రెడీ చూసే ఉంటారు ముందు వీడియోస్. డాలస్కి వెళ్ళాము 10 days. యాక్చువల్లీ తీగలన్నీ కింద పడిపోయి ఇలా ఉండే, మొత్తం అంతా దానికి నెట్లా కట్టేసి అన్ని వాటి మీదకి పారించేసాము. అసలు టమాటా చెట్లను చూడగానే చాలా బాధేసింది. ఆకులు లేవు, టమాటాలు మాత్రమే ఉన్నాయి. డైరెక్ట్ ఎండ వాటిపైన పడి కొంచెం ఉడికినట్టు అలా అయిపోయి ఉండే టమాటాలు. యూజువల్గా అయితే ఆ టమాటా చెట్లు ఈ ఆకులు కింద కొంచెం కట్ చేస్తే వీ షేప్ లాగా మళ్ళీ మొలకొచ్చేసి మనకి మండలాగా ఫామ్ అయిపోతుంది. సో ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి కదా అని అసలు నేను కట్ చేయలేదు. బట్ ఇప్పుడు మొత్తం ఎండిపోయి ఆకులు లేకుండా ఇంకా ఇలా అయిపోయినండి. ఈవెన్ టమాటా చెట్లనే కాదు, మనం ఏ చెట్టు అయినా సరే ఫస్ట్ వాటికి కట్ చేస్తేను మనకి మండల్లాగా వచ్చేసే ఫామ్, ఎక్కువ మండలు వస్తాయి అన్నట్టు. ఈవెన్ తోటకూర అంతే, ఫస్ట్ పొడుగు వెళ్తుంది, వాటిని కట్ చేస్తే వాటికి మండలు ఫామ్ అయిపోయి ఇంకా అలా మనకి పెరిగిపోతాయి. మనకి 2-3 చెట్లు ఖరాబ్ అయితేనే బాధ అనిపిస్తుంది. అదే విలేజ్లో 2-3 ఎకరాలు తోటేసి బాగా వర్షాలు పడి ఖరాబ్ అయిపోతే అసలు ఊహించుకోలేం కదా, అర్థమైపోతుంది అసలు ఎలా ఉంటుంది అనేది. అందుకేనేమో వ్యవసాయం చేసే వాళ్ళు ఫంక్షన్స్ కట్టి వెళ్ళినా నైట్ వరకు ఇంటికి వచ్చేస్తారు. మనం అనుకుంటాం ఏం పని ఉందిలే అని, బట్ పని చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది చాలా పని ఉంటుందని. ఈ పూల మొక్కలు అయితే చాలా పెద్దగా అయిపోయాయి. ఈవెన్ ఫ్లవర్స్ కూడా చాలా పెద్దగా ఇంకా పూసేసాయి అసలు. ఈవెన్ మందారం కూడా పువ్వులు వచ్చేసాయి, మొగ్గలు. షాక్ అయ్యాం అసలు రాగానే చూసి పువ్వులని. ఓకే అండి, మొత్తం గార్డెన్ అంతా చూసేసాం కదా. నెక్స్ట్ హార్వెస్టింగ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ దోసకాయ. ఇది అసలు 10 daysకి ముందు చాలా చిన్నగా ఉండే, అసలు చూసి షాక్ అయిపోయి ఎంత పెద్దగా అయిపోయిందని. నెక్స్ట్ బచ్చల ఆకు చూసారే ఎంత పెద్దగా, మన తమలపాకు లాగా ఎంత పెద్దగా వచ్చిందో అసలు. ఇవన్నీ చూసిన వాళ్ళు కూడా పక్కన వెళ్తూ ఏంటి ఇది ఇంత పెద్దగా వచ్చిందని షాక్ అయ్యి చూస్తున్నారు. టమాటా చెట్టు మరి ఘోరం. ఈ చెట్టు బాగా వర్షాలు పడి ఎంబటే బాగా ఎండగొట్టేసరికి టమాటాలు అన్నీ ఇంకా చెట్టు మొత్తం ఖరాబ్ అయిపోయింది. చెప్పా కదా అసలు మండలు కట్ చేయాల్సింది అని, బట్ చెట్టు చిన్న ఉంది ఎందుకులే అని కట్ చేయలేదు. మాకు టమాటాలు స్టార్ట్ అయ్యాయి. ఇంకా క్యాప్సికమ్ ఇదైతే బాగున్నాయి, మంచిగా వస్తున్నాయి అసలు. లాస్ట్ ఇయర్ కూడా చాలా వచ్చాయి క్యాప్సికమ్, ఈ ఇయర్ కూడా కొంచెం బెటర్గానే వస్తున్నాయి. చూడాలి ఈసారి. ఇంకెండలు చాలా ఎండలు కొడుతున్నాయి, యాక్చువల్గా ఘోరం ఉన్నాయి ఇక్కడ ఎండలు. ఫైనల్గా గోంగూర తాడి చెట్టు పెరిగినట్టు పెరిగింది. వాటిని ఇంకా మండలు కట్ చేసేస్తున్నాను. తెల్ల గోంగూర యాక్చువల్గా కట్ చేస్తే వాటికి మండలు వచ్చేసేలే ఇంకా అని ఇంకా మండలే కట్ చేశాను. బట్ ఈ ఎర్ర గోంగూర చెట్టు కొంచెం చిన్ననే ఉంది, సిజర్తో ఎందుకు అని చెప్పేసి ఇంకా ఆకులు తెంపాను. ఈ గోంగూర కోసం చాలా వెయిట్ చేస్తున్నాం యాక్చువల్గా. ఇక్కడ మాకు బయట షాప్లో ఇక్కడ తీసుకోవాలంటే LBకి 8.9 సంథింగ్ అలా ఉంటుంది అన్నట్టు. సో చాలా కాస్ట్లీ. ఎప్పుడైనా తినాలనిపిస్తే ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటాం. సమ్మర్లో మాత్రం మంచిగా తింటాం, ఎందుకంటే పండించుకుంటాం కాబట్టి. ఇక్కడ పెట్టాను చూడండి నేను కాస్ట్ ఎంత ఉంది అనేది. ఇక్కడ మన దగ్గర ఒక చెట్టు ఉంటే సరిపోతుంది, పెద్దగా ఒక చెట్టు ఉంటే ఇంకా దానికి ఎంత కట్ చేసినా అది వస్తూనే ఉంటుంది ఆకు. మంచిగా ఒక పచ్చడి కానీ అలా. ఇక్కడ చాలామంది గోంగూర చికెన్ అని, గోంగూర మటన్ అలా స్పెషల్స్ వేసుకుంటారు. మన సైడ్ పచ్చడి అలా చేసేసుకుంటాము. కింద పెట్టిన చెట్ల కంటే ఇక్కడ పాట్లో పెట్టిన చెట్లకి ఇంకా కొంచెం ఆకులు మంచిగా వచ్చాయి.
చూస్తున్నారు కదా, చాలా వచ్చింది. ఇంకా దీన్ని చట్నీ అన్నా లేదంటే ఇంకేదన్నా స్పెషల్ చేసుకోవాలి. నెక్స్ట్ మన తోటకూర తెలిసిందే, ఎవ్రీ టైం కట్ చేస్తాము. సో మా ఆయన ఏమన్నాడంటే ఈసారి తోటకూర చూపించక ఎవ్రీ టైం వాళ్ళకి చూపించి బోర్ కొడుతుండొచ్చు, ఈసారి కొత్తగా వచ్చినవి మాత్రమే చూపించలే అన్నాడు. ఫైనల్గా కీరకాయ. మన ఇండియాలో ఇలా పైన ముళ్ళలాగా ఉండవు కదా, సాఫ్గా ఉంటుంది. ఇక్కడ చూసారా పైన చిన్న చిన్నగా ముళ్ళలాగా అవి ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్గా ఇక్కడ చూసారా నా చేతి కన్నా పెద్దగా ఉంది ఆకు, బచ్చలాకు. గోంగూర చూసారా చాలా వచ్చింది. ఇది ఎర్ర గోంగూర, అది ఇంకా తెల్ల గోంగూర. ఇది తోటకూర, దోసకాయ. నేను పచ్చడి కూడా చేసేసా యాక్చువల్గా. వారానికి 5 రకాలు వచ్చేస్తున్నాయి మాకు, ఇంకా షాప్కి వెళ్ళాల్సిన పని లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.